డార్లింగ్స్ ఈరోజు నేను రాజసాబ్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. అండ్ నా ప్యూర్లీ ఒపీనియన్. అండ్ నేను అందరికీ తెలిసింది ఏంటంటే నేను డయాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. నాకు పిచ్చ ఇష్టం ప్రభాస్ అంటే, అందుకే నేను మూవీకి వెళ్ళాను. అండ్ నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నా. అండ్ 90mm రాడ్ దింపాడా, ఏం దింపాడో క్లియర్గా చెప్తా. అండ్ మీరు కూడా అందరూ లైక్ చేసుకొని స్టార్ట్ చేయండి వీడియోని. చాలా చాలా సూపర్ ఉంటుంది వీడియో మాత్రం. అండ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకు మైనస్ అయ్యాయి, ఏం పాజిటివ్స్ ఉన్నాయి అని చెప్తాను. మెయిన్ థింగ్, ఇప్పుడు మనం మూవీలోకి వెళ్తే మనకు మూవీ చూసేంత సేపు మొత్తం మనకంతా చూసినా బోర్ కొడుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్లో ఏది ఉండదు. పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే హీరోని ఇంట్రడ్యూస్ చేయడమే ఒక సాంగ్తో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇదైతే చాలా చాలా మైనస్ అనమాట. ఎందుకంటే ఇంకా మొత్తం మూవీ అంతా కూడా ప్రభాస్ అన్న మీదనే నడుస్తుంది. అండ్ ఏది చూసినా కూడా ప్రభాస్ అన్న లేనిది ఆ స్క్రీన్ని చూడలేము. ఓకేనా, అంత దారుణంగా యాక్టింగ్ చేస్తారు. అండ్ ఎందుకు 3 హీరోయిన్స్ పెట్టాడో వాళ్ళకు తెలియదు. జస్ట్ సాంగ్స్ని యాడ్ చేయడానికి ఆ 3 హీరోయిన్స్ని పెట్టినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు సాంగ్స్ అన్ని రిలీజ్ చేశారు. దాన్ని ఒక్కొక్క సాంగ్ని ఒక్కొక్క హీరోయిన్ పెట్టుకుంటా వచ్చారు మామ, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఒకరి క్యారెక్టర్లు ఎందుకు ఇలా కలుస్తాయో తెలీదు, ఎక్కడ కలుస్తాయో తెలీదు. నిధి పాపన్ అయితే జస్ట్ చూస్తాడు, వెళ్తాడు చర్చికి వెళ్ళి ఆడ లవ్ చేస్తాడు. అర్థమవుతుందా? జస్ట్ చూసి రోడ్డు మీద పోతుంటాడు మామ, వేరే దాని గురించి పోయి అసలు మూవీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. జస్ట్ కట్లు ఎట్లా చేస్తాడు తెలుసా, క్యాప్ కట్లో ఒకటి ఉంటుంది, కట్ చేసిన తర్వాత వేరే సీన్కి పోతాం కదా, అలా కట్ చేసుకుంటూ వచ్చాడు. ఎడిటర్ ఎవరో తెలియదు. అని నేను నిజం చెప్తున్నా, మూవీ మాత్రం ఇంటర్వెల్కి వచ్చేసరికి పడుకోబెట్టాడు. ఓకేనా, నేను స్పాయిలర్స్ చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు, కానీ నేను అంతా చెప్పట్లే, జస్ట్ నాకు నచ్చని సీన్స్ చెప్తున్నాను అంతే. అండ్ నాకు అనిపించినది చెప్తున్నా. అండ్ మెయిన్ థింగ్ కూడా చెప్తున్నా, మూవీ మొత్తం కూడా మైనస్లు అంటే ఎక్కడెక్కడికో వెళ్తుంది మా మూవీ. జస్ట్ ఒక లైన్ మీద ఉండదు. ఇప్పుడు హర్రర్ కామెడీ అంటున్నారు కదా, ఆ కామెడీ లేదు. హర్రర్ అంట నేను ఒక్క దానికి కూడా భయపడలేదు, ఒక్క సీన్కి కూడా నేను అంత భయపడలేదు. నాకు భయం లేదు అసలు. ఎందుకంటే అక్కడ అంత సీన్స్ లేవు. ముందు మెయిన్ థింగ్, భయపడే అంత సీన్స్ అక్కడ క్లియర్గా లేవు. ఓకేనా, స్క్రీన్ మీద సిజిఐ చేశారు. కొన్ని అయితే ఎత్తిపోయే, అసలు గ్రీన్ స్క్రీన్ పెట్టి చేస్తే ఎంత క్లియర్గా అనిపిస్తుందో అంత క్లియర్గా అనిపిస్తుంది. దాన్ని ఎడిటింగ్ చేయలేదు, దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ వదిలేశారు అంతే. ఓకేనా, ఎన్ని మాట్లాడారు తెలుసా మారుతి, ఇంటికి రండి, అది రండి, ఇది రండి అని ఎంత కాన్ఫిడెన్స్ మమ్మాడు. అసలు నాకు హోప్స్ లేవేమో రాజసాబ్ మీద. నిజం చెప్పాలంటే నేను డైరెక్ట్ ఫ్యాన్ అయినా కదా, నాకు రియల్గా హోప్స్ అయితే లేవు. అయినా సరే నాకు డిసప్పాయింట్ చేశాడు. అంటే హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా నేను మాట్లాడలేను, వాళ్ళకే వదిలేస్తా. అండ్ మెయిన్ థింగ్, ఇంటర్వెల్కి వచ్చేస్తే ఇంటర్వెల్ దారుణం చెప్తున్నా, మహా అంటే మహా దారుణం. అండ్ ఇంటర్వెల్ తర్వాత అయినా సరే ఏదైనా సరే ఆ నుంచి సీన్ కట్ చేయకుండా డైరెక్ట్గా ఆ సీన్నే కంటిన్యూ చేస్తాడు మామ. అసలు అలాంటప్పుడు మధ్యలో ఇంటర్వెల్ పెట్టాలని ఏమి అర్థమవుతుందా? ఆ సీన్నే కంట్రోల్ చేసుకుంటా వెళ్తాడు డైరెక్ట్గా ఇంటర్వెల్ తర్వాత అంటావా, ఫస్ట్ హాఫ్ ఏదో వదిలేయండి, సెకండ్ హాఫ్ 30 minutes తప్ప. ఓకేనా, లాస్ట్ ఒక ఎండింగ్ క్లైమాక్స్ తప్ప మొత్తం అంతా చెత్త లెక్క ఉంది మూవీ మాత్రం. అండ్ వేస్ట్, పరమ వేస్ట్. నాకే యావరేజ్ కూడా అనిపించట్లేదు. ఎందుకంటే నా మనసుకి డబ్బులు పెట్టినప్పుడు వర్త్ ఉండాలి. ఓకేనా, ఆ సాంగ్స్ అంటావా, అవి అంటావా, ప్రభాస్ అన్న కోసం వెళ్ళాను కాదనట్లే, కానీ చూపించడం కూడా డూప్ మామ. చెప్తున్నా క్లియర్గా, ప్రతి సీన్లో కూడా అన్న ఫేస్ బ్లర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ప్రతి సీన్లో బ్లర్ అవుతూ ఉంటుంది, అర్థమవుతుంది డూప్ అని. అండ్ క్లియర్గా చెప్తున్నా, విఎఫ్ఎక్స్ ఏమీ బాగాలేదు అసలు, అంటే అసలు సెట్టే కాలేదు అన్న. అండ్ ఏదో చేశాడు, జస్ట్ ఏదో కామెడీ అంటారు. నాకు మహా అయితే ఒక 2 scenes 3 scenes పండే అంతే. పూర్తిగా నమ్మాను, ఒక 3 scenes నవ్వాను అనుకోండి, 3 scenes చూసి. అంతా తప్ప అసలు కామెడీ అని పెట్టడమే వేస్ట్ ఈ మూవీకి. అసలు హర్రర్ అంటారు, ఊరికే మహాల్ మామ, అది ఊరికి దాన్ని విజువల్ చేయడానికి అయింది మామ. జస్ట్ 30 minutes మాత్రమే బాగుంది చెప్తున్నా, 30 minutes మాత్రమే. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం పెట్టిన డబ్బులకి, మనం అనుకున్న హైకి ఆ 30 minutes మాత్రమే ఇస్తుంది. అండ్ లాస్ట్ 30 minutes తప్ప ఇదంతా లేదు. అండ్ పూర్తిగా చూసుకుంటే ఓవరాల్గా మూవీ అంతా పడకోని పెట్టి ఒక 30 minutes ని చూపించి నువ్వు మూవీ హిట్ కొట్టాలంటే అది కుదరని పని. కలెక్షన్స్ ఎలా అయినా వస్తాయి డార్లింగ్, కాదనట్లే, కలెక్షన్స్ పక్కా వస్తుంది. ఎందుకంటే మనం ఆదిపురుష్కి చూసాము, రాధేషన్కి చూసాము, 400 crores మినిమం పక్కా. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మినిమం ప్రభాస్ కలెక్షన్స్ 400-500 పెడతాడు. ఓకేనా, అది సినిమా బాగుంటే ఆ తర్వాత వేరు. అండ్ మనకెళ్ళి ఫుల్గా నెగిటివ్నే టాక్ వస్తుంది. అండ్ నేను అనుకున్నా ఎందుకు నెగిటివ్ ఇస్తున్నారు అది ఇదని. మూవీ చూసిన తర్వాత నాకే హోప్స్ పోయాయి. అసలు నేను ఫ్యాన్ అయ్యి కూడా నాకే హోప్స్ పోయాయి అంటే అర్థం చేసుకోండి. మీ అందరూ కూడా అసలు మూవీ
30 minutes చూస్తే చాలు మామ, లాస్ట్ 30 minutes చూస్తే చాలు. అండ్ ఆ 3 హీరోయిన్స్ని ఎందుకు పెట్టాడో మారుతికి తెలియాలి, మరి ఇంటికి పోయి అడగండి. అండ్ అందరూ కూడా ఇంతవరకు వీడియో చూసారు అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ చేసుకోండి. అండ్ అందరికీ బాధ ఉంటుంది మామ, నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ బాధ ఉంటుంది. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, అంతా మనకు రీచ్ అవ్వలేదు. అండ్ మెయిన్ థింగ్ కూడా చాలా రీచ్ అవుతాడు అనుకున్నాం, అది రీచ్ అవ్వలేదు. ఏం చేస్తాం, మన కర్మ అట్లాంటివి. అందరూ స్పిరిట్ ఫౌజీ దాని మీదనే హోప్స్ పెట్టుకోండి లింక్స్ ఏంటంటే. అండ్ అందరూ కూడా లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఇలాంటి రివ్యూస్ కావాలి అంటే నేను ఓపెన్గా మాట్లాడతా, ఫ్యాన్ బేస్ అని కాదు ఏం కాదు. ఇప్పుడు చెప్తున్నా, నేను ఐఆమ్ డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, ఓకేనా. నేను డార్లింగ్ అని ఎందుకు పెట్టాను అంటే అన్నను చూసే పెట్టాను, ఓకేనా. నాకు అలా ఇష్టం కాబట్టి పెట్టాను, ఓకేనా. నేనే చెప్తున్నా, నాకు సినిమా నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు, నాకు బోర్ కొట్టింది, ఓకేనా. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అండ్ ఎంతమందికి మూవీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా నచ్చుతుంది, అండ్ నాకు నచ్చలేదని అందరికి నచ్చకూడదని నాకు లేదు. కొంతమందికి నచ్చుతుంది, ఒక్కొక్కరి మైండ్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి వాడికి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయి. అండ్ నీకు మెయిన్ థింగ్ నీకు నచ్చింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే షేర్ చేయి, ఓకేనా. ఎవరైనా మూవీకి వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళండి, ఓకేనా. నేనేమన్నాను, ఎందుకంటే మూవీకి వెళ్ళకూడదని నేను చెప్పను, మూవీకి అయితే వెళ్ళండి. మీకు నచ్చితే మీరు టైం స్పెండ్ చేయాలి. నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం, జస్ట్ అన్నని చూస్తా బతికేస్తాను నేనంటే వెళ్ళచ్చు. చాలా క్యూట్ ఉంటాడు అండ్ వింటేజ్ లుక్స్ చాలా బాగుంది. అండ్ అందరూ కూడా లైక్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. లవ్ యూ ఆల్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్.